తెచ్చి ఎవరో ఎవరు మేము జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్నటువంటి ఆటో యాత్ర ఈరోజు సిద్దిపేటకు విచ్చేసిన సందర్భంగా వారిని బీఆర్టీయూ పక్షాన మేము సాధారణంగా ఆహ్వానం తెలిపి వారి యొక్క అమూల్యమైన సూచనలు సలహాలు తీసుకొని ఈరోజు ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. వాస్తవానికి ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడినప్పటి నుంచి 3 నెలల వ్యవధిలోనే సిద్దిపేటలోనే మొట్టమొదటి ఆటో ర్యాలీ తీసి ఆటో కార్మికుల నిరసన ర్యాలీ తెలిపి గౌరవ కలెక్టర్ గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. పాల సాయిరాం గారి ఆధ్వర్యంలో ఏది కానీ సిద్దిపేటలోనే మొదలవుతుంది కాబట్టి ఒక 3 నెలల సమయం వేచి చూసిన తర్వాత వారికి మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఇంతవరకు కూడా దాని మీద చర్యలు లేవు. ఈ రకంగా మహాలక్ష్మి పథకం అనేది అనాలోచిత నిర్ణయంగా మేము భావిస్తూ ఉన్నాం. ఆనాడు అదే చెప్పినాం, ఈనాడు ఇదే చెప్తున్నాం. 3 రంగుల జెండా పార్టీ 3 చక్రాల ఆటో జీవితాన్ని చిన్నాభిన్నం చేసింది. ఈరోజు ఆటో కార్మికుడు బతకలేని పరిస్థితి ఉంది. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 8 లక్షల మంది ఆటో కార్మికులు ఆటో రంగానికి సంబంధించి వివిధ రంగాలకు సంబంధించిన శ్రామికులు ఆటో రంగంపై ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలాంటి ప్రత్యామ్నాయం చూపకుండా ఈ అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి పథకం తీసుకొచ్చి ఆటో కార్మికుల నోట్లో మట్టి కొట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ.